సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కల్కి మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఈటీవీ విన్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి జూన్ 6 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బడే మియా చోటే మియా. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ 6 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. అండ్ అలాగే దాంతోపాటు బూమరంకుల్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్లాక్అవుట్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి జియో సినిమా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇది మనకి జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు జియో సినిమాలో. అండ్ అలాగే దాంతోపాటు పరువు మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు G5లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి ఈ మంత్ 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గెటప్ శ్రీన్ గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో మనకి ఈ మంత్ 18 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సి ఉంది. అలాగే చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి గారు మెయిన్ లీడర్ లో యాక్ట్ చేసినటువంటి వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. అదే మనకి ఎక్స్ని. ఇది మనకి ఈ మంత్ 14 నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కార్తికేయ గారిది బజేవాయు యాగం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుందనమాట. మరి ఫైనల్గా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ 28 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీ అనేది. ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ లాస్ట్ వీక్ వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే దాంతోపాటు ఆనంద్ దేవరకొండది గమ్ గమ్ గణేశ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతోపాటు ఫాత్ ఫసిల్ గారిది ఆవేశం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. మరి మిగతా లాంగ్వేజ్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అయితే కాలేదనమాట. అంటే ఇది మనకి కేవలం మలయాళం లాంగ్వేజ్ మాత్రమే థియేటర్స్లో రిలీజ్ చేశారు. తెలుగు ఇంకా మనకి తమిళ్, హిందీ ఇటువంటి లాంగ్వేజ్లో కూడా మనకి థియేటర్స్లో రిలీజ్ చేయలేదనమాట. ఒక్క మలయాళంలో రిలీజ్ చేసి 150 crores వరకు కలెక్ట్ చేసింది ఈ మూవీ అనేది. మరి ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే మనకి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. మరి ఈ మూవీ తెలుగు వర్షన్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విశ్వక్సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఇంటర్నెట్ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈ మంత్ 29th నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 29th వరకు వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ తమన్నా గారు, రాశికన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నట్టు అఫీషియల్గా మనకి కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది హాట్స్టార్ వాళ్ళు. ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 3rd వీక్ నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు మనకి హాట్స్టార్ వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. 4 లాంగ్వేజెస్లో మనకి హాట్స్టార్లో ఈ మూవీ అనేది చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మనకి త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుంది. మరి అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.